క్లినికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద మెడికల్ స్టూడెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎంబీబీఎస్ ఈజ్ నాట్ థియరిటికల్ చదువుకునే రోజులు కాదు ఎంబీబీఎస్. ఖచ్చితంగా క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి. క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తున్న యూనివర్సిటీస్ ఏంటివంటే, మేము ఇన్ని సంవత్సరాలు ఫ్రమ్ ద లాస్ట్ 21 years ఆఫ్ లెగసీ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్, అవర్ రీసోర్స్, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము ఒక యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నాము అని అంటే ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ బ్రాండ్. కరెక్ట్. కాబట్టి మేము అన్ని యూనివర్సిటీస్ని వెరిఫై చేసి ఒక టీం మొత్తం ఫామ్ అయ్యి ఆ యూనివర్సిటీస్ ప్రాపర్గా ఉన్న లేవో చెక్ చేసుకున్న తర్వాతనే పంపిస్తాం. అండ్ మన స్టూడెంట్స్ అందరూ 12th క్లాస్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్, టీనేజర్స్, వీళ్ళకి అబ్రాడ్ నాలెడ్జ్ లేదు. బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి తెలియదు. కాబట్టి వీ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అవర్ ఓన్ హాస్టల్స్ దేర్ ఇన్ జార్జియా. 3-star ఫెసిలిటీ, 4-star ఫెసిలిటీ హోటల్స్ని వీ హ్యావ్ కన్వర్టెడ్ దెమ్ ఇంటూ హాస్టల్స్. సో అక్కడికి వెళ్ళినప్పుడు స్టూడెంట్కి అటు హాస్టల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉండొద్దు, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉండొద్దు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తున్న యూనివర్సిటీస్ని, మంచి టాప్ యూనివర్సిటీస్ని అందించాలి. అయిపోయిన వెంటనే పీజీ ఆపర్చునిటీస్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్న యూనివర్సిటీస్, అయిపోయిన వెంటనే మెడికల్ ప్రాక్టీస్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్న యూనివర్సిటీస్ అంటే 1-2 సార్లు వెరిఫై చేసి ఆ తర్వాత తీసుకున్న యూనివర్సిటీసే మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ కెన్ వాకర్ యూనివర్సిటీ. ఇవి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మనం చాలా సంవత్సరాల నుంచి మన స్టూడెంట్స్ వెళ్తూనే ఉన్నారు. అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే ఎవ్రీ వన్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ దట్ యూనివర్సిటీస్ అండ్ అవర్ హాస్టల్స్ అండ్ అవర్ రీసోర్స్.